మన హృదయపూర్వకంగా ప్రభువుని కనుక ఆరాధించగలిగితే, హృదయపూర్వకంగా ప్రభువుని కనుక వేడుకొనగలిగితే, ఇదిగో నీ జీవితంలో ఉన్న చింతలు, నీ జీవితంలో ఉన్న సమస్యలు దేవుడు తీసివేయటకు సమర్థుడై ఉన్నాడు కనుక ప్రభు నామాన్ని బిగ్గరగా స్తుతిద్దామండి. అందరూ స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. రోజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, అధికాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా. ఆలోచనకర్త మీకే స్తోత్రమయ్యా. నిత్యులకు మా దేవా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. బలవంతుడు అయిన మా దేవా మీకే స్తోత్రమయ్యా. సైన్యములకు అధిపతి మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం. ప్రభువును స్తుతిద్దాం. అందరం బిగ్గరగా స్వరమెత్తి ప్రభువును మనం కనపడుతాం. ఇదిగో ప్రభు మన స్తుతుల ద్వారా ఆయన మహిమ పొందుచున్నాడు. ఇదిగో నీకున్న చీకటిని, నీకున్న సమస్యల్ని, నీకున్న బాధని దేవుడు తీసివేయబోచున్నాడు. ఇదిగో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దామండి. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. స్వరమెత్తి ప్రభువుని ఆరాధిద్దాం. స్తోత్రార్హుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడు దయచేయు మా దేవా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ధవలవనుడా మీకే స్తోత్రం, రత్నవనుడా మీకే స్తోత్రం, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. రోజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రమయ్యా. నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం, నిజ దేవుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. స్తోత్రార్హుడా మీకే స్తోత్రమయ్యా. ప్రభువును మనం స్తుతిద్దాం. బిగ్గరగా అందరూ స్వరమెత్తి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రమయ్యా. మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, మా రాజా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతిగా ప్రభునామాన్ని స్తోత్రం చేద్దాం. దేవా మీకే స్తోత్రమయ్యా, మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. ఇంతవరకు కాచి కాపాడిన మా దైవమా మీకే స్తోత్రం, మా తోడు ఉంటూ బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం, మమ్మల్ని తండ్రి స్థిరపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రం, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేను మారని ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన,
రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన, ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాగేవారు. 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన, ఇహ పరములోన అతి కాంక్షణీయుడా నీకు సాగెవరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ 3వ ఆరాధనలో నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించి కొనియాడి ప్రార్థించి పాటలతో నిన్ను మహిమపరిచే కృప మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ ఉన్నతమైనటువంటి ఆలోచన మాకు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ కాపుదల్లో బలపరిచిన దేవా, ఇంతవరకు కాపాడిన దేవా, ఇంతవరకు పోషిస్తున్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మీ ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి నడిపింపుతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి సమస్యలు తొలగించారు, ప్రతి బాధలు తొలగించారు, ప్రతి ఇబ్బందులు తొలగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తండ్రి, మేము హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే అతి గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నేను ఆరాధించిన వారి నోటి నిండా నవ్వులు దయచేస్తానని తెలియపరిచావు తండ్రి. ప్రతి బంధకాలు తొలగించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే అతి గొప్ప కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. నీ మాటల విషయంలో పరిశుద్ధాత్ముడా మీరే మా అందరితో సూటిగా మాట్లాడమని, ఎవరెవరికి ఏ నీ ఆదరణ కలిగించే మాటలు, బలపరిచే మాటలు, నీ వాక్యపు వెలుగులో స్థిరపరిచే మాటలు తండ్రి వినడానికి ఆశ కలిగి ఉన్నారు, వారందరితో మీరే సూటిగా మాట్లాడమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి పరిశుద్ధ లేఖనమును చేత పట్టుకొని కీర్తనలు
ఒక దివ్యమైన కీర్తన వచ్చినాడు మనం చదువుకుందాం ఈ ప్రాముఖ్యమైన సమయంలో. కీర్తనలు 30వ కీర్తన. ఇది దావీదు కీర్తన. 30వ కీర్తనలో మొదటి నుంచి 5 వచనాల దాకా నేను చదువుతాను. నాతో పాటు మీరు చదవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కూర్చున్నామండి అందరం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మన గురి, మన ఆలోచన, మన తలంపులు ఉంచి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాము. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు తెలియపరచడానికి ముందు పాస్టర్ గారు వాక్యం నిమిత్తమై ప్రార్థనలోకి మనం నడిపిస్తారు. స్తోత్రమైన మహాపరిశుద్ధురానికి స్తోత్రమైన ఇదిగో నా ప్రభా, ఈ దినమంతా నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వెళ్ళలేని స్తోత్రాలైనా. ఉదయకాలం అంతానైనా నీ సన్నిధిలో గడిపినైనా మళ్ళీ సాయంకాల సమయంలోనైనా నిన్ను నాయన నీ నామాన్ని మహింపరచడానికి నైనా మేమందరం కూడుకొని నాయన ఇప్పటి వరకు నైనా పాటల ద్వారా నిన్ను మహింపరచానైనా, స్తుతుల ద్వారా నిన్ను స్తుతించావు నా ప్రభా. ఇదిగోనైనా మీ దాసుని ద్వారా నాయనా మాతో మాట్లాడండి నాయనా. వాక్యం ఎత్తబోచుండగా నాయనా మా హృదయాలు ఫలించి నాయనా నీరు కట్టి నాయనా మా హృదయాలకి ఏ వాక్యంతో మరి నాయన మీరు మాట్లాడండి నాయన యేసయ్య. మాలో ఏ తప్పులొప్పులున్నాయో నాయనా మీ వాక్యంతో మేము సరి చేసుకునే కృపని, ఈ భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మీరే మాకు తోడుగా ఉండమని, ఈ ప్రార్థన అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి మరి నీ నామానికే మహిమ, మీ నామానికే ఘనత తెస్తూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ పరిశుద్ధ దినం రోజు ఈ 3వ ఆరాధనలో కూడిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన కాపుదల, ఆయన తోడు మీ అందరి పక్షాన దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ప్రభువు పునరుద్ధాన ప్రత్యక్ష ఆదివారం. ఈ ప్రభువు పునరుద్ధాన ప్రత్యక్షత ఆదివారము రోజు, ఈరోజు ఉదయకాలం నుంచి మనం ఏం చేశాం అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోగలిగితే, ఈరోజు ఉదయకాలం నిద్ర లేచిన వెంటనే
ఏం చేసావు ఎవరైనా చెప్పగలరా? అందరిని అడగాలంటే సమయం ఎక్కువైద్ది. నీకు వందనాలు నాన్న, నువ్వు రాసుకో, చెప్పండి. పొద్దున్న లేచిన కాడి నుంచి ఇప్పుడు దాకా కాదండి, ఈ పరిశుద్ధమైన దినము రోజు ప్రభువుకి ఇష్టమైన పని ఏం చేశారన్నది అడగటం నేను మర్చిపోయాను, మీరు ఎంట మర్చిపోయారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినం రోజు ప్రభు పునరుద్ధానమైన దినమున ప్రభు కొరకు నీవేం చేశావు? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోండి. ఏం చేశావు? నీకు మౌత్ నీకు లేదు. చక్కగా ప్రభు సన్నిధికి వెళ్ళాం, ప్రభువుని ఆరాధించాం, ఉదయం పూట ప్రార్థించాం, మంచిగా దేవుని వాక్యం విన్నాం, ఇంటికి వచ్చాం, పేకల దాకా తిన్నాం, కుదిరితే కాసేపు రెస్ట్. అవునండి, ఎక్కడైనా కానీ తిన్నారా లేదా? అవును. ప్రతి ఆదివారం ప్రభు బిడ్డలు పరిశుద్ధ సహవాసము అత్యవసరమై ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఆదివారమున పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ మనకు సహకారి అయినటువంటి దేవుని యొక్క సహాయాన్ని పొందుకునేటువంటి ఆ సిద్ధపాటు మనం ప్రతినిత్యము కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే ప్రతి ప్రభు దినము ప్రభుతో ఉత్సాహంగా గడపాలండి. ఆదివారం వచ్చిందంటే చాలు, ఏ కోడిని చంపుదామా, ఏ మేకను చంపుదామా ఎదురు చూస్తారు. అవునా కదా? కానీ ప్రభువుని ప్రార్థించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఉత్సాహముగా మనం, సంతోషంగా మనం, హృదయపూర్వకంగా మనం ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ సత్య ఆరాధనకు యోగ్యుడని పరిశుద్ధాత్మ తెలియపరుస్తుందండి. ప్రభువుని ఆరాధించేటప్పుడు మీరు పర్లేదులే, కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధిస్తున్నట్టు నటిస్తారు. అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏందో తెలుసా? ఆయన హృదయపూర్వకంగా ఆరాధించడం, ఘనపరచడం, మహిమపరచడం, ఆయన్ని ప్రార్థించడం, ఆయన కొనియాడటం కనుక నీవు చేయగలిగితే, అట్ ద సేమ్ టైం దేవుణ్ణి ఏ రకంగా అయితే నువ్వు మహిమపరుస్తూ ఘనపరుస్తున్నావో, నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్యల్లో ప్రభువే నిన్ను హెచ్చించును గాక. హల్లెలూయా. ఈ చిన్న టెక్నిక్ తెలియక నేను ఎప్పుడు అలాగే ఉంటున్నానే, మా కుటుంబం దీవించబడట్లేదే, మా కుటుంబం ఆశీర్వదింపబడట్లేదని వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటారు. అయితే యోహాను సువార్త 4:24 చూస్తూ ఉంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. ఆరాధిస్తున్నావా? ఆత్మతో సత్యముతో, నీ సొంత ఆలోచనతో ఆరాధన చేస్తున్నామా? ప్రియులారా, దేవుణ్ణి ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన్ని ఆరాధించేటప్పుడు మన శరీర సంబంధమైనటువంటి సపోర్ట్ పొందుకున్నప్పటికీ ఆత్మతో ఆరాధించే శక్తిని మనం పొందుకోవాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ప్రభువుని ఆరాధించగలిగితే పరలోకము నీ యొద్దకు దిగి వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువుని స్తుతించగలిగితే నీకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి ఆ గొప్ప వెలుగులోకి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యంగా ఈరోజు మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నీ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలోచన, సంకల్పం నీవు కలిగి ఉన్నావా అని పరిశుద్ధాత్ముడు నన్ను బయలుపరిచిన విధానం మీకు తెలియపరచడానికి పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన, సంకల్పము ప్రకారం మనం ఉండగలిగితే మన యొక్క జీవిత స్థితిగతులు, మన యొక్క జీవిత తలంపులు, మన యొక్క జీవిత నడిపింపు దేవుడే మన పక్షాన ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం బండి మీద వెళ్తున్నామండి, బైక్ మీద, వెనకమాలే ఎవరో కూర్చున్నారు, భార్యాభర్తలు వెళ్తున్నారు అనుకోండి. వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్నటువంటి మార్గము చూసుకుంటా వెళ్తే క్షేమంగా వెళ్తారా? పైన పోస్టర్లు, అటు ఇటు మనుషులు మాట్లాడుకుంటా, దిక్కులు చూస్తూ ఉంటే వెళ్తారు రవి? వెళ్తున్న మార్గంలో దారిని జాగ్రత్తగా చూసుకుంటే అపాయము రాకుండా ఉంటుంది, సమస్యలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వెళుతున్న దారిలో కొన్ని సందర్భాల్లో గుంటలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు సడన్గా కుక్కలు లేకపోతే వేరే వేరే జంతువులు అడ్డుగా వస్తూ ఉంటాయి. ఈనాడు సమాజం ఏం చేయబడుతుందంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క విషయంలో నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతూను ఉంటున్నాను అనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో
లోకము వైపు చూచేవారుగా ఉంటున్నారండి. కాబట్టి ఈ బండి విషయంలో ఎలాగైతే మనం క్షేమంగా కారు కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్షేమంగా దారిలో ముందు చూసుకుంటా వెళుతూ ఉంటే వెళుతున్నటువంటి గమ్యానికి వెళ్ళగలరు. పక్కన అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైంది? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? పొరపాట్లు. వారి దృష్టి రోడ్డు మీద కాకుండా వేరే ఆలోచనలో ఉంటుంది, వేరే తలంపులో కలిగి ఉంటుంది. మధ్యాహ్న కాలం నేను బండి వేసుకొని ఇక్కడ ఆరాధన ముగించుకొని మేము బండి వేసుకొని వైఎస్ఆర్ కాలనీ 2వ ఆరాధనకి వెళ్తున్నప్పుడు బండి టైర్లో ఎదురు డిస్క్ బ్రేక్ రకరకాల సౌండ్ వస్తుంది. అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ దృష్టి ఎవరి మీద ఉందంటే నా మీద ఉంది. ఇదేంది, ఈ బండి ఏమో ఎలక్ట్రిక్ బండి, సౌండ్ ఏమో భయంకరంగా వస్తుందని ఆలోచన కలిగి ఉన్నారండి. ఇదేంది ఆదివారం పూట ఎట్టబెట్టింది, ఇదేంది ఈ సమస్య ఏంది, బాధ ఏందని ఆలోచన వచ్చింది. ఇందాక మెల్లెంపూడి వెళ్ళేంత వరకు కూడా సరే ఏమైతే పద చూద్దామని ఆలోచన కలిగి వెళ్తా ఒకసారిగా ప్రభుని ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యం జరిగిస్తానని ఆలోచన వచ్చిందండి. ప్రభువా, ఈ శోధన, ఈ వేదన ఏంది? నువ్వు గనక దేవుని సన్నిధికి వెళ్ళటానికి సమయం దయచేయగలిగితే ఈ శోధన తొలగించు, ఈ ఇబ్బంది తొలగించు. బండి వెళ్తున్నప్పుడు టైర్ ఎట్టట్టు ఊగుతూ ఉంది, పడిపోద్దాం అన్నట్టు ఆలోచన వచ్చింది. అందుకని ఈరోజు డబల్ కాకుండా సింగిలే వచ్చి ఎల్ల కూడా ఆటోలో పంపించడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే సౌండ్ గివుండు మొత్తం పోయింది ప్రార్థన చేసుకున్నాక. హల్లెలూయా. కనుక మన ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్తే ముందుకు వెళ్ళలేం. దేవుని ఆలోచనతో స్థిరపరచగలిగితే, దేవుని ఆలోచనతో మన ఆలోచన కలపగలిగితే, దేవుడి ఆలోచన ఏంది? నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, నీ మట్టుకు నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, నీ మట్టుకు నువ్వు అటు ఇటు చూసేవారు కాకుండా దేవుని వైపు చూసే జీవితం నువ్వు కలిగి ఉండాలి. అందుకని ఈరోజు దేవుని ఆలోచన సంకల్పము అటు నడిపింపు దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనిషి యొక్క ఆలోచనలు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి. పొద్దున్న లేచిన కాడ నుంచి నేను అలా చేయాలి, ఇలా చేయాలి, అది తినాలి, ఇది తినాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ మన హృదయ ఆలోచనలు దేవునితో సమమయ్యే రీతిగా ఉంటే, మన హృదయ ఆలోచనలు ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉంటే, మన హృదయ ఆలోచనలు ప్రభు యొక్క ఆత్మీయ జ్ఞానముతో కూడినవిగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా ఉండును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన ఆలోచన దేవునితో కలిస్తే ఆయన స్థిరమైనటువంటి ఆలోచన మనకు కలిగిస్తాడు, స్థిరమైనటువంటి నడిపింపు కలిగిస్తాడు, స్థిరమైనటువంటి ఆ పరిశుద్ధత మనకు కలిగిస్తాడు. కనుక మనము మన ఆలోచన ప్రకారం ముందుకు కొనసాగాలంటే కుదరదండి. దేవుని ఆలోచనతో నడిపింపబడాలి, దేవుని ఆలోచనతో జ్ఞానం పొందుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు వాక్యము రెఫరెన్స్ చెబుతున్నాం అనుకోండి, ఏ ఆలోచనతో నీవు సన్నిధిలో ఉన్నావో ఆ ఆలోచన బట్టి నీ రిఫరెన్స్ అర్థమైతే లేదో మనకి తెలియపరచబడుతుంది. మన దృష్టి అటు ఇటు తిరుగుతూ ఉందనుకోండి, వాక్యం కూడా ఎవరు ఒకరు ఎత్తుకొని పోతారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము సమస్తము విడిచిపెట్టి దేవుని వాక్యం మీద మన దృష్టి నిలిపి ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనకు పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. కనుక మన హృదయ ఆలోచనలు ప్రభువుతో సమానముగా ఉండగలిగితే ఆయన నీ పక్షాన ఉండి ఆయన తీర్మానమే నీ పక్షాన స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనుషులుగా ఆలోచనలు ఎన్ని వస్తాయి? నీకు అన్నీ తెలుసు, సైలెంట్గా ఉండు, ఓకేనా? ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. అవి మాటలతో చెప్పలేం. అమ్మ నువ్వేమనుకుంటున్నావు అని నేను మా అత్తమ్మని అడిగాను అనుకోండి, ఏం చెప్పిందో తెలుసా? నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నానండి, లేకపోతే యెరూషలేం వెళ్దాం అనుకుంటున్నానండి అందనుకో, అది దేవుని యొక్క స్థిరత్వములో ఆయన విషయంలో ఉంటేనే అది జరిగిద్ది. అన్నంత మాత్రానే కుదరటానికి వీలు లేదు. ఆమె హృదయంలో ఉన్న వేదన, శోధన, ఇబ్బందులు దేవుడికి తెలుసు. ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు విడిపించాలంటే నీ హృదయం మార్చబడాలనేది ఆమెకు తెలుసు. కానీ ఎందుకు ఈ సమస్యలు, ఈ బాధలు వస్తున్నాయంటే మనిషి మొత్తం కూడా లోకంతో తిరుగుతూ ఉంటాడండి.
లోకంతో తిరుగుతూ ఉంటారు. అందుకనే ప్రియులరా, దేవుని ఆలోచన ప్రకారము మన ఆలోచన కలపగలిగితే, దేవుని ఆలోచన ప్రకారం మన ఆలోచన రెండు సహవాసం కలిగి ఉంటే నీకు జరగబోయేది కూడా నా ప్రభువు నీకు ముందుగానే తెలియపరచబడునుగాక. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూద్దాం. దేవుని ఆలోచన రెండో పాయింట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తారు మీరు, నాకు తెలుసు. కీర్తనలు 92వ కీర్తన, కీర్తనలు 92వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. రెండవ ఆలోచన, దేవుని ఆలోచనలు అతి గంభీరములు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి. నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. దేవుడి ఆలోచన ఎలాంటిదంటే, ఇదిగో మనల్ని సృష్టించక ముందు మనకు కావాల్సినటువంటి సమస్తము ఆయన నిర్మించాడండి. అది ఆలోచన. అందుకనే దేవుడికి ఉన్నటువంటి పేరు ఆలోచనకర్త అయి ఉన్నాడండి. ఆయన దేవుడు చేసిన ఆలోచన ఏం తెలుసా? మానవునికి ఏది కావాలో సమస్తము నోటి మాట ద్వారా సృష్టించాడు. ఆకాశము కలుగునుగాక, ఆకాశం కలిగింది. భూమి కలుగునుగాక, భూమి కలిగింది. సముద్రము కలుగునుగాక, సముద్రము కలిగింది. ఆయా జాతుల ప్రకారము పక్షులు, ఆయా జాతుల ప్రకారము జంతువులు, సమస్తము దేవుడు ముందుగానే తన నోటి మాట ద్వారా తెలియపరచగా సమస్తము కలిగినాయి. కానీ మనుషుని ఆయనే ఈ భూలోకముకు దిగి వచ్చి మనుషుని సృష్టించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని మీద తన ప్రేమ ఎలా ఉందంటే, అతి గంభీరమైనటువంటి ప్రేమ దేవుడు మనుషుల మీద కలిగి ఉన్నాడండి. ఆ ప్రేమ రుచి మనకు తెలియట్లా, ఆ ప్రేమ లోతులో మనం దిగట్లా. మనం వరకు ప్రార్థన చేయగానే ఆ కార్యం జరిగిందంటే ఎంత సంతోషం, చప్పట్లు కొట్టుకుంటా చాలామందికి చెబుతాం. కానీ ఆ విశ్వాసం, ఆ భక్తి నీ జీవితకాలం అంతా ఉంటే మంచిది కదా. నీ జీవితకాలం అంతా కూడా కనపరచగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అన్నది గమనించలేకపోతున్నారండి. కనుక దేవుడి ఆలోచనలు అతి గంభీరములండి. కనుక మనం ఏం చేయబడాలంటే, మన ఆలోచన దేవునితో నీవు నా ఆలోచన స్థిరపరచని ప్రభువుని ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రభువుని మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా తండ్రి నీ ఆలోచనతో నా జీవితాన్ని కొనసాగించేటువంటి ఆ జ్ఞానము నాకు దయచేయని దేవుణ్ణి అడిగామనుకోండి, ఆయన తప్పకుండా ఇస్తాడే ఇవ్వడా? తప్పకుండా దయచేస్తాడు. ప్రభు వాక్యం వినేటప్పుడు, ప్రభువా నేను ఎన్నోసార్లు నీ వాక్యం వింటున్నాను కానీ నాకు జ్ఞానం అవ్వట్లేదు తండ్రి, నాకు వాక్య జ్ఞానమయ్యే ఆ ఆలోచన నాకు దయచేయని దేవుడిని అడిగితే తప్పకుండా దయచేస్తాడు. కనుక మనము చాలా సందర్భాల్లో దేవుడు మన పక్షాన అతి గంభీరమైన కార్యాలు చేయాలని తలంచి ఉన్నప్పుడు మనం ఆ గంభీరమైన కార్యాల దోలు ఆ జీవితంలో చేస్తాడా లేదా అనేటువంటి అవనమ్మకముగా చాలామంది ఉండేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకనే దేవుడు తను ఎన్నిక చేసుకున్నటువంటి అబ్రహాముతో నీ సంతతిని ఇసుక రేణువలే విస్తారమైనటువంటి ఆశీర్వాదంతో దీవిస్తానని తెలియపరిచి, ఏదైతే దేవుడు తెలియపరిచాలో అదే రీతిగా అబ్రహాము వంశాన్ని దేవుడు విస్తరింపశక్యముగా రీతిగా దేవుడు ఆశీర్వదించి దీవించి తన కృపలో తన దయలో విస్తారపరిచాడండి. హల్లెలూయా. కనుక ఈనాడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవా నీవు ఆలోచనకర్తవై ఉన్నావు గనుక నా కుటుంబాన్ని నీ ఆలోచనతో నడిపించు తండ్రి, నా కుటుంబాన్ని నీ కృపలో బలపరచు తండ్రి, నన్ను నాయనా ప్రభా నీ ఉన్నతమైనటువంటి సహవాసం పొందుకోవటానికి ఆత్మీయమైనటువంటి జ్ఞానము నాకు దయచేయని నీ ఆలోచన ప్రకారం కాదు, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మనం ముందుకు కొనసాగగలిగితే దేవుడే మన పక్షాన గొప్ప కార్యము జరిగించును గాక. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూద్దాం. కీర్తనలు 119వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందామండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవే. హల్లెలూయా. దేవుని శాసనాలు భక్తులు సంతోషం అంటున్నాడండి. ఈనాడు దేవుని సన్నిధిలో పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పాడంటే, ఇదిగో ఈరోజు నా గురించే చెప్పాడు. అవునా కదా? కొంతమంది అనుకుంటా ఉంటారు, మీరు కాదులేండి. ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్ గారికి పొన్న నేను వేరే ఆలోచన కలిగి ఉండి, ఇదిగో ఇది అదే నన్నే అంటున్నాడు, నా గురించే చెబుతున్నాడు అంటూ ఉంటాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అన్నది జ్ఞాపకం ఉండదు.
గ్రహింపలేరు. అవును, దేవుని శాసనములే విశ్వాసికి ఆలోచనగా ఉండాలండి. ఒక విశ్వాసి యొక్క ఆలోచన ఏముండాలంటే దేవుని శాసనం ఏమై ఉన్నది, ఆయన ఆజ్ఞ ఏమై ఉన్నది, ఆయన తలంపు ఏమై ఉన్నది, ఆయన నిర్ణయం ఏమై ఉన్నది, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి అడుగుజాడలు ఏమై ఉన్నదని ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఆ గ్రహింపు కనుక మనం కలిగి ఉండగలిగితే నీ ఆలోచన, నీ ఇష్టాలు, నీ తలంపులు దేవుడు తీసివేసి ఆయనకిష్టమైన జీవితం నీకు దయచేసి ఆయనకిష్టమైన రీతిగా దేవుడు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. కనుక మనము ప్రతినిత్యము దేవుని శాసనాలు జరిగించడానికి మనం సంతోషకరంగా ఎన్నుకోవాలండి. ఉదయకాలమున ఈరోజు 2వ ఆరాధనలో విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో నేను ఒక వర్తమానం చూసుకున్న జీవితం అని. ఆడపోయినాక ప్రభు దాన్ని గలిబిలి చేసేసాడు. నేను చూసుకుంది వేరు, ఆడ చెప్పింది వేరు. నాకే ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే పైకి సంతోషంగా సమాధానంగా ఉంటున్నా కానీ చాలామందికి శోధనలు, వేదనలు, ఇబ్బందులు, సమస్యల్లో ఉంటున్నారు. వారిని దేవుడు ఏ రీతిగా బలపరచాలన్నది పరిశుద్ధాత్ముడు నాతో సంఘ బిడ్డలతో మాట్లాడారు. హల్లెలూయా. కనుక దేవుని శాసనాలు ఏమై ఉన్నాయి? నువ్వు ఏది చేసినా కానీ హృదయపూర్వకంగా ప్రభువు పక్షాన చేయాలి. రెండవదిగా నీ పొరుగు వారిని, నీ శత్రువుని ప్రేమించే మనసు నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం దేవుని శాసనాన్ని సంతోషముగా స్వీకరించే వారంగా ఉండాలండి. ఎవరు సంతోషంగా స్వీకరిస్తారు? దేవుని యందు పూర్తి విశ్వాసము కలిగిన వారు దేవుని వాక్యాన్ని సంతోషముగా స్వీకరిస్తారు. దేవుని యొక్క అడుగు జాడల్లో జీవించేవారు దేవుని యొక్క ఇష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. దేవుని యొక్క శాసనములు కనుక మనం సంతోషంగా జీవించగలిగితే, స్వీకరించగలిగితే అవి మనకి ఆలోచన కర్తలై ఉన్నాయండి. దేవుని వాక్యం చదువుతా ఉంటే ఏమైతే తెలుసా? దేవుని వాక్యం మనల్ని లోక సంబంధమైనటువంటి, మాలిన్యమైనటువంటి, వ్యర్థమైనటువంటి తలంపులు తగలకుండా మనల్ని మనం ఎలా పరిశోధించుకోవాలి, మనల్ని మనం దేవునికి నీతిని, యథార్థని ఎలా ప్రవర్తించుకోవాలి, మన మట్టుకు మనం దేవుని యందు ఏ నమ్మకము, ఏ విశ్వాసం కలిగి ఉండాలన్నది మనకి దేవుని వాక్యము బయలుపరుస్తుంది. అదే రీతిగా దేవుడు తెలియపరిచినటువంటి ప్రతి మాట మనకి సంతోషకరంగా స్వీకరించాలండి. హల్లెలూయా. ఆ రీతిగా స్వీకరించగలిగితే, దేవుని శాసనములే విశ్వాసికి ఆలోచనగా ఉండగలిగితే ఆ విశ్వాసిని దేవుడే బలపరచును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి దానియేలు గారికి ఉన్న విశ్వాసము, ప్రార్థన చేస్తే ఎక్కడ వేయబడతాడు? అతను సింహాల బోనులో వేయబడతాడండి. అదే ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటే మీకు పెన్షన్ ఆగిపోయింది అనుకోండి, గవర్నమెంట్ వచ్చింది, ఇక ముందు రోజులు అదే జరిగేది. అంత దాక్కూడదు. మీరు ప్రార్థన చేసుకుంటే రేషన్ అని అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన భక్తి? అన్నా నువ్వు చెప్పన్నా, ఎలా ఉంటుంది మన భక్తి? ఇవి మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. ప్రభువా, నీవు ముఖ్యమా, రైసు ముఖ్యమా? లేకపోతే నువ్వు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? నీవు ముఖ్యమా, లోక సంబంధమైన ఆశలు ముఖ్యమా అని మనల్ని మనం దినదినములు గడుస్తూ ఉన్న కొలది ప్రశ్నించుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో అమ్మ కూతురు అనుకుందామండి, పొద్దున్న లేచిన కాడి నుంచి మాట్లాడుకుంటా ఉన్నారు. దేని గురించి? వాళ్ళట్ట, వీళ్ళెట్ట, వీళ్ళలా, వాళ్ళలా మాట్లాడుకునేటువంటి మీ ఇద్దరికి మీ జీవితపు ఆలోచన, మీ జీవితపు నిర్ణయము, మీ జీవితపు ఉద్దేశము ఏమై ఉన్నదనే గ్రహింపు లేకుండా వారు అలా ఉంటే నీకెందుకు, వీరు అలా ఉంటే నీకెందుకు, వారు ఎటుపోతే నీకెందుకు? చాలామంది జనాలు సమయాన్ని ఎలాగ దుర్వినియోగ పాలు చేసుకుంటున్నారంటే వీరి సొంత నిర్ణయాలు పక్కన పెట్టి పక్కవారి యొక్క ఆలోచనలు, పక్కవారికి సలహాలు ఇచ్చేవారుగా, పక్కవారికి ఏదో చెప్పేవారుగా ఉండేవారు ఉన్నాడు. ఇది సంఘాల్లో జరుగుతుంది, ప్రతి కుటుంబంలో జరుగుతుంది, ప్రతి ప్రాంతంలో జరుగుతూనే ఉన్నదండి. కానీ దేవుని ఆలోచన, సంకల్పము కలిగి ఉన్నవారు వారి పెదవులతో కాని మాటలు కూడా మాట్లాడకూడదు. దేవుని ఆలోచన, సంకల్పంతో కలిగి ఉన్నవారు వారిని పరిశోధించుకుంటారు. ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏది చూడాలి, ఎలా చూడాలి, ఏది నడిపింపు పొందుకోవాలి, ఏ రీతిగా దేవునిచే నేను బలపరచాలనే ఆలోచన కలిగి ఉంటారండి. హల్లెలూయా. ఈరోజు ఈ అనారోగ్యాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయంటే మన ఆలోచనల వల్లే. అవునా కదా?
నరుని ఆలోచనలు ఎన్ని ఉంటాయో హృదయంలో. ఎవరు హృదయం ఉన్న కోసి చూడండి, వాడి సొంత ఆలోచనలే, దేవుడికి ఇష్టమైన ఆలోచనలు ఉండవు. కనుక ప్రియులారా, మనము మన విశ్వాసపు కొలతలో మన కొలత దేవునితో చూసుకున్నప్పుడు దేవుని కంటే తక్కువగా ఉండే కొలత మనం కలిగి ఉండకూడదండి. దేవునితో సమానముగా ఉండే కొలత మనం కలిగి ఉంటే ఆ విశ్వాసపు ఆలోచన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను మార్చి ఆయన ఉన్నతమైనటువంటి నడిపింపు అట్టి వారికి దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. 4వ మాట చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. ఈ మాట ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి గలవాడుగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. నీకు ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుభవించేది నిన్ను సృష్టించిన నీ దేవుడు మాత్రమే. కనుక ఈ దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దానిని నేర్చుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి. నీ ఆలోచనలు నీ ఇష్టానుసారంగా ఉండకూడదు, ప్రభువుకి ఇష్టానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నీ యొక్క నడిపింపు నీ ఇష్టానుసారంగా ఉంటే అది నీ మట్టుకు నీ వరకే ఆగిపోయింది. దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఆ నడిపింపు నువ్వు కలిగి ఉంటే ప్రభువే నడిపిస్తాడు, ప్రభువే బలపరుస్తాడు, ప్రభువే తన కృపలో నిన్ను ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియులారా, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి మనం కలిగి ఉండాలి. ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి మనం కలిగి ఉండాలంటే నీ ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు బ్రతికితే కుదరదు. ప్రభువుకి ప్రీతికరమైనటువంటి రీతిగా నీవు బ్రతకాలండి. నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నిత్యము ప్రభు యొక్క ఇష్టము నీవు జరిగించగలిగితే ప్రభువు నీ పక్షాన ఉండి నీ ఇష్టాలు ప్రభువు జరిగించును గాక. హల్లెలూయా. కనుక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గలవాడుగా మనం ఉండాలండి. ఈ ఆలోచన శక్తి మనల్ని ఏం చేస్తుందంటే, అపవాది యొక్క ఉచ్చు మన మీదకి రాకుండా ప్రభువుని ప్రార్థించే ఆత్మశక్తి దేవుడు మనకు దయచేస్తాడు. శోధనలు రాకుండా ప్రభువుని ప్రార్థించే శక్తి దేవుడు మనకు దయచేస్తాడు. సమస్యలు రాకుండా ప్రభువుని ప్రార్థించే ఆ శక్తి దేవుడు మనకు దయచేస్తాడండి. సడన్గా ఉన్నట్టుండి ఒక ప్రమాదం మనకు ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఫోన్ తెస్తారు. ఎందుకంటే దేవుడు పైనుంచి ఆకాశం నుంచి పడేసాడుగా వాడుకో అని వెంటనే ఫోన్ తీసి, పాపం వాళ్ళు ఎవరో నెమ్మదిగా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఫోన్లు చేయటం. అమ్మా మా ఆయన కొట్టాడమ్మా, ఎందుకు కొట్టాడేందో తర్వాత సంగతి. ఇక వెంటనే మా పిల్లని కొట్టాను తిదానికి ఫోన్లు మేము ఫోన్లు. ఇక దగ్గరలో కారు కానీ విమానం కానీ ఉంటే వెంటనే రావటం. వచ్చి ఏంది మా అమ్మాయిని కొట్టే, నువ్వు అంత తోడివా ఇంత తోడివా అని మాటలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గొడవ ఎందుకు వచ్చింది, ఏంది నిమిత్తం వచ్చింది ఆ గొడవని సరిచెప్పి సరైనటువంటి ఆలోచనతో కుటుంబాన్ని సరిచేస్తే ఏ సమస్యలు ఉండవు. మనమేదో పోనీలే పాపం ప్రేమ మీద పిల్లల మీద వాళ్ళని ఏదో జాలి చేసుకుని ఇచ్చేద్దామని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నెత్తికెక్కి కూర్చుంటారండి. అలాంటప్పుడు విడిచిపెట్టి వాళ్లకు తగు బుద్ధి వచ్చేంత వరకు మనం ఓపిక కలిగి ఉంటే వారి పక్షాన దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు మన పక్షాన. హల్లెలూయా. ఈ మధ్యకాలం నేను కొన్ని కుటుంబాల్లో కొంతమందిని గమనిస్తూ ఉన్నా. ఏమై ఉంటుందంటే, ప్రార్థనకి వెళ్తామా, ప్రార్థనకి వెళ్ళి రావటమే ప్రార్థనలో ఉన్నంతసేమో సైలెంట్గా మౌనంగా, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, మా బంధువుని దీవించు, మమ్మల్ని దీవించు, మా పక్షాన్ని ఉండు, ఇదిగో నువ్వు గొప్ప కార్యము చేయి అని ప్రభుతో పెనుగులాడతామండి. ఇంటికి రాగానే ఇంటికాడ ఉండదుగా దురాత్మ వెంటనే పట్టుకునిద్ది. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఓరక రొల్లుడు, ఓరక గోల, ఓరక వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుచున్నది వాళ్ళు కాదు, వారిలో ఉన్న అపవాది. హల్లెలూయా. కనుక దేవుని సంబంధమైనటువంటి ఆలోచన, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనం పొందుకుంటే ప్రతి బంధకాలు దేవుడు తొలగించును గాక. హల్లెలూయా. 5వ పాయింట్ మనం చూద్దాం. దేవుని ఆలోచన సంకల్పమును గురించి 5వ పాయింట్ చూద్దాం. సత్య స్వభావ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చేటువంటి ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము
మొదటి వచనాన్ని చదువుకుందామండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన ఆలోచనలు నెరవేర్చితివి. హల్లెలూయా. దేవుడంట పూర్వకాలము చేసిన ఆలోచనలు నెరవేర్చాడండి. ఇదిగో ప్రవక్తల ద్వారా, ఇదిగో నజరైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా పుడతారు బెత్లెహేము ప్రాంతములో. ఆయన ఉండటానికి ఒక గృహము కూడా ఉండదు, పశువుల పాకలో జన్మిస్తాడు. ఈ సూచనలు, ఈ యొక్క ప్రవచనాలు ముందుగానే దేవుడు తెలియపరిచాడు. ఎందుకంటే ఆయన ఆలోచన కర్తై ఉన్నాడండి. ఇప్పుడు మన ఆలోచన ఏమై ఉండాలంటే, దేవా నీ ఆలోచన ద్వారా నన్ను నీవు బలపరచుము, నాకున్న సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు నీ ఆలోచన ద్వారానే నీవు దూరపరచుము అని ప్రార్థించే వారంగా మనము ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే, మనం ఏదో దేవుడిచ్చిన దాంట్లో సంతోషంగా సమాధానంగా ఉన్నప్పటికీ పక్కవారు అన్యులుగా ఉన్నారనుకోండి, వారు అంచెలంచెలుగా హెచ్చించబడుతూ ఉన్నారనుకోండి, అదేందో మనకు తెలీదు, మనలో ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. పక్కవారు హెచ్చించబడుతూ ఉంటారు, మనలో ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది ఆలోచన ఏంటంటే, పక్కన వారు బాగుంటున్నారు కానీ మనము బాగుండట్లేదు. పక్కవారు బాగానే హెచ్చించుకుంటున్నారు కానీ అది ప్రభు ఆలోచనలో ఉన్నదో లేదో, ప్రభు చిత్తములో ఉన్నదో లేదో, అసలు పక్కవారితో నీకు అవసరం లేదు కదా. నీ మట్టుకు నీవు పరిశుద్ధత, నీ మట్టుకు నీవు ప్రార్థనా జీవితం, నీ మట్టుకు నీవు ప్రభువుని మహిమపరిచే జీవితం కలిగి ఉంటే లోకములో ఏమి జరుగుతున్నా మనకి అవసరము లేనే లేదు. హల్లెలూయా. నేను తెలియపరిచాగా, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో సంవత్సరం పడే వాన ఒక్కసారే పడుతుందంటండి. కొండలు కొట్టకపోతున్నాయి. యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే న్యూస్లో ఎంత ప్రమాదకరమో. ఒక సంవత్సరం కురిసిద్ది కదా రవి వాన, అయ్యా కృష్ణ, ఒక సంవత్సరం కురిసే వాన ఒక్కసారిగా పడిపోతుంది. ఉన్నట్టుండి మేఘాలు వచ్చేస్తేనే నబమ్మని వాన పట్టడం, మొత్తం కొట్టుకొని పోవటమే. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో కొండ విరిగిపడి 1000 మంది గల్లంత అయిపోయారండి. అంటే మనుషుల యొక్క ఆలోచన ఏమవుతుందంటే, సృష్టికర్త అయిన దేవుని ఆలోచన, దేవుని ఆలోచన తలంపులు, సత్య స్వభావాలు కలిగి ఉండాల్సింది పోగొట్టి వ్యక్తిగత ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళని ఏం చేయాలంటే నీ నాశనం నువ్వు తెచ్చుకోవాలి, ఇక అంతే. అవునా కదా? వాళ్ళు ఎదుగుతున్నారంటే వారు దేవుని కృపలో ఆలోచనలో ఉన్నారేమో, వాళ్ళు దీవించబడుతున్నారంటే దేవుడు వారిని దీవిస్తున్నాడేమో. నన్ను కూడా దేవా నువ్వు దీవించు, నా హృదయపు లోతులో ఉన్నటువంటి సమస్యలను తొలగించని దేవుని ఆలోచన కలిగి మనం ప్రార్థించే వారమై ఉండాలండి. ఆనాడు ఏదోను వనంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమున దేవుడు వచ్చి వారితో ముచ్చటించి వెళ్తున్నప్పుడు వారికి ఏ సమస్యలు రాలా. ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయాడో, దేవుడు రావడానికి కొంత సమయం ఉన్నప్పుడు మనుషులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ తినకొండ పండు తినాలని వాళ్ళు ముందుగానే ఆలోచన కలిగి ఉన్నారు. ఎప్పుడు సమయం దొరికిద్దా ఆ పండు తిందాం, అది కళ్ళకు భలే ఉంది, చూడటానికి బాగుంది. అపవాదేమో రోజు చెవులో చెబుతున్నాడు, ఇదిగో మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె మారబడతారు, తినండి ఆ పండు తినండి, ఆ పండు తినండి అని డబ్బా కొడతా ఉన్నాడు. ఈ ఆలోచన ఏమైందంటే, దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడు చెబుతున్నటువంటి ఆశీర్వాదపు ఆలోచనల వైపు దృష్టి ఉంచాల్సింది అపవాది ఆలోచన వైపు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ తినకుండా పండు తినేసింది. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో దేవుడు చెప్పిన మాటను మేము ధిక్కరించామే అని. కనుక మన జీవితంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి గలవాడు మన పక్షాన ఉన్నటువంటి ఆలోచన నిత్యము మనం కలిగి ఉండాలండి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మన పరిశుద్ధత, దేవుడు మనతో ఉన్నప్పుడు మన నీతి, దేవుడు మన పక్షాన కార్యము చేస్తున్నప్పుడు మనము నిత్యము దేవుని మహిమపరిచేటువంటి ఆ ఆలోచన తలంపులు కలిగి ఉండగలిగితే దినదినము అట్టి వారిని నా ప్రభువు నిండారా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కనుక సత్య స్వభావ ఆలోచనలు నెరవేర్చితివి, నీ అద్భుతములు చేసితివి, సత్య స్వభావ అనుసరించి నీవు పూర్ణకాలమున చేసిన నీ ఆలోచన నెరవేర్చితివి. మనందరం ఇప్పుడు ఇటు రీతిగా మనుషులుగా పుట్టి ఉన్నామంటే అది దేవుని ఆలోచనే ఉన్నది. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఫలానా 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 దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. అది జ్ఞాపకం రావట్లా చాలామందికి. ఈ భూమి మీదకి వచ్చినా కొద్దిగా డబ్బులు ఉండి, కొద్దిగా అందం ఉండి, కొద్దిగా ఖ్యాతి ఉందనుకోండి, పెట్టకన్నా దొరుకుతారు వాళ్ళు.
దొరకరు. ఎటు వెళ్ళటం, ఏదేదో చేయటం, తీరా అన్ని పోయి అన్ని పడిపోయినాక అప్పుడు దేవా అంటే ఎట్ట కుదిరిద్ది? నీకు అన్నీ బాగున్నప్పుడే ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కొనియాడాలి. కనుక ప్రాముఖ్యంగా ఈ సత్య స్వభావ ఆలోచనలు నెరవేర్చిదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడండి. ఆయన ఆలోచనతో మన ఆలోచన ఏకమైతే నీ ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి వెళుతుంది. నువ్వు ప్రార్థన ముగించక ముందే ప్రభువుని ఏదైతే ప్రార్థించావో అది నా ప్రభువు జరిగించును గాక. హల్లెలూయా. 6వ పాయింట్ మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము చూద్దాం. 6వ పాయింట్ ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియ ఫలములను బట్టి చదవయ్యా అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. హల్లెలూయా. ప్రతి మనిషి యొక్క మార్గములు దేవుడు చూస్తూనే ఉన్నాడండి. కనుక ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవి, ఆలోచన కర్తవి, అద్భుతాలు చేయగలని దేవుడివి, సర్వము సమస్తము ఎరిగిన వాడివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక ఆ ఆలోచన నాకు దయచే ప్రభు అని ప్రభువుని వేడుకోవాలండి. ఈ 6వ మాట ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు అని ప్రభువు నిత్యము స్తుతించే వారంగా మనము ఉండాలి. దేవుని ఆలోచన ఎందుకు తెలుసా? మన పక్షాన మనల్ని దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, హెచ్చించాలని, ఘనపరిచే స్థితిలో దేవుడు ఉంచాలని ఆలోచన కలిగి ఉంటుంటే అపవాదికి అది ఇష్టం లేనే లేదు. అపవాది ఏం చేస్తాడంటే నీ ఆలోచనను పట్టుకొని వాడి ఆలోచనగా మారుస్తాడు. ఏం చేస్తాడు? నీ ఆలోచన పట్టుకుంటాడు, వాడి ఆలోచనగా మార్చేస్తాడు. అయితే మనము దేవుని యొక్క గొప్ప ఆలోచనను నిత్యము దేవుని యొక్క సన్నిధిలో పొందుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఇది ఎక్కడ దొరికిద్ది? బయట మార్కెట్లో దొరికిద్దా? దొరకదు. లేకపోతే ప్రకాశ్ నగర్లో దొరికిద్దా? దేవుని సన్నిధిలో మాత్రమే దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు దొరుకుతూ ఉంటాయండి. ప్రియులారా, మనము దేవుని యొక్క గొప్ప ఆలోచన కలిగి ఉంటే మన మాట మార్చబడిద్ది, మన రూపు మార్చబడిద్ది, మన నడవడిక మార్చబడిద్ది, మన క్రియలు మార్చబడతాయి, మన ప్రార్థనా జీవితం మార్చబడిద్ది. ఆత్మ చేత, శక్తి చేత ప్రభువు ఎక్కడికి మనల్ని నడిపిస్తే అక్కడ గొప్ప కార్యము దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్ళకపోతుంటే వచ్చిందిరా బాబు ఏమా, అవునా కదా? ఉందా నీలో ఆత్మ? ఉందా దేవుని ఆలోచన నీలో? లేదు. ఇక పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రుల మాట విన్నట్టు నటిస్తూ ఉంటారండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే అబ్బో వీళ్ళు చెబుతూ ఉంటారు మాకు పద్దాకల ట్యాబ్లెట్ వేసుకోమని, అన్నం తినమని, ఆడకెళ్ళొద్దని, ఏడకెళ్ళొద్దని. నీ బ్రతుకుని ఎవరైనా కానీ తీర్చిదిద్దాలని ఆలోచన కలిగి ఉంటారు కానీ పాడు చేయాలని ఎవరు అనుకోరు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఏం కలిగి ఉంటారంటే వాళ్ళకి లేమిలో, బాధలో, తినటానికి తిండి లేకపోయినప్పటికీ పిల్లలకు పెట్టి నీళ్లు తాగి పండుకునే వాళ్ళని నేను చూశానండి. అవునా కదా? నాకులాగా వాళ్ళు తిని నాకు నీళ్ళు పెట్టడం కాదు. కనుక మనం ఏం చేయబడాలంటే పిల్లలకి చేతనైనంతకి మనం దేవుని యొక్క ప్రార్థన మాటలు తెలియపరచాలి. ఒకవేళ వాళ్ళు ఆ మాటలు వినట్లేదు అనుకోండి, వారు వేలాచ్చు కళ్ళు ఉన్నారనుకోండి, ఆలోచనకర్త అయిన దేవునికి మనం విన్నవించి ప్రార్థించే వారంగా ఉంటే ఒకానొక రోజు వినకపోవచ్చు, ఒకానొక రోజు ఇదే మంచి జీవితం అనుకోవచ్చు, కానీ ఒక్క దినమున ప్రభువు వారి స్థితిగతులు మార్చును గాక. హల్లెలూయా. కనుక ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివై ఉన్నావని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. చివరి మాట 7వ మాట చూద్దాం. క్రీస్తే ఆలోచన కర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడుగు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. క్రీస్తే ఆలోచనకర్త అయి ఉన్నాడండి.
ఆలోచనకర్త అయినటువంటి దేవుని యొక్క ఆలోచన సంకల్పం మనం నెరవేర్చగలిగితే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, ఆయన ఆలోచన ఏదైతే మన పక్షాన కలిగి ఉన్నాడో ఆ రీతిగా మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ఉద్దేశాలు విడిచిపెట్టి ఆనాడు భక్తులు చూపించిన విశ్వాసము, ఆనాడు భక్తులు కనపరిచినటువంటి భక్తి, ఆనాడు భక్తులు దేవుని పక్షాన కలిగి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ నడిపింపు మనం కూడా కలిగి ఉండగలిగితే అట్టి క్రియలు దేవుడు మన పక్షాన జరిగించును గాక. హల్లెలూయా. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు తన పరుపు కన్నీటితో తేలింది? ఎందుకు యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినాయి? ఎందుకు దావీదు మరణించడానికి, దావీదు యొక్క జీవితంలో అపజయాలు, తన కుటుంబంలో శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించి విజయము పొందుకున్నాడు? ఈనాడు చాలామంది జీవితంలో ప్రార్థన చేద్దామన్న ఆలోచన లేదండి. వారికి ఉన్న ఆలోచన ఏంటంటే లోకంలో కలిగే ఆదివారంగా చక్కగా అటు ఇటు కొద్దిగా గాలికి పోయేద్దాం, గాలికి పోతే గాలి పట్టుకుంటుంది, అంతేనా కదా? గాలికి పోతే గాలి పట్టుకుంటుంది. కానీ ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు మాట నిన్ను పట్టుకుంటుంది. ఆ మాట ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. నిన్ను ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా ఆ మాట నిన్ను మారుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి మాట, నరుని హృదయముల ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరపరచబడను. కనుక క్రీస్తే ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారం మన ఆలోచనలు విడిచిపెట్టి, ప్రభువా నీ వాక్యపు ఆలోచన నాకు దయచేయి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే ఆలోచన నాకు దయచేయి, నీకు ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండేటువంటి ఆలోచనను దయచేయని ప్రభువుని వేడుకొనగలిగితే నీ ఆలోచన, నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ నిర్ణయాలు దేవుడు తీసివేసి ఆలోచనకర్త అయిన దేవుని యొక్క ఆలోచన నీకు దయచేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన సమస్తము దేవుని ఆలోచన ద్వారా నిన్ను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ఇదిగో ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, ప్రభు ఆలోచనలు ఏమై ఉన్నదని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామండి. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నా ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. దావీదు ప్రార్థన. పరిశుద్ధుడా, ఇదిగో ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇదిగో ఆయన ఆలోచన కర్త అయి ఉన్నాడు. దేవుని ఆలోచన సంకల్పం ప్రకారం ఈరోజు సూటిగా దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు కనుక అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వము ఎరిగిన దేవా, నీ ఆలోచన కలిగి మేము ఉండటానికి కృప దయచేయండి తండ్రి. ఇదిగో మా ఆలోచనలు తండ్రి లోకం మట్టుకు మాత్రమే ఉంటాయి, కానీ నీ ఆలోచనలు దేవా మా జీవితాన్ని, మా స్థితిగతులను మార్చి ఈ లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో నింపుతాయనేటువంటి ఆ మాటలు దేవుడికి తెలియపరుద్దామండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన రీతిగా నీ ఆలోచన ఏమై ఉన్నదో ప్రభువుకు చెప్పుకోగలిగితే, ఇదిగో ఈ క్షణమనే ఇప్పుడే దేవుడు నీ ఆలోచన ఏదై ఉన్నదో, నీ ఆశ ఏమై ఉన్నదో, ఏ విషయమే ప్రభు యొద్ద నువ్వు మొనపెట్టి వేడుకొన్నావో ఆ కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. ఇదిగో విరిగి నలిగిన మనసుతో ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళం ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఆయన యొక్క హృదయ తలంపులు కలిగి ఉండేటువంటి మనస్సు. నరు హృదయములో ఆలోచనలు అనేకమును పుడతాయి. నిజమే ప్రభువా, మా హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ అవి నెరవేర్చబడాలంటే ఏది తలచిన ఏది అడిగినా నీ చిత్తమైతేనే నెరవేర్చబడతాయి. కనుక నీ ఆలోచన కలిగి ఇదిగో మా ఇష్టాలు కాదు కానీ నీ ఇష్ట ప్రకారం జీవించడానికి మీరు మాకు ఆలోచన దయచేయని ప్రభువుని వేడుకొందామండి. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఆయన కనుక ఒక్కసారి నీ స్థితి మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే ఎవ్వరు గమనించిన రీతిలో గొప్ప రీతిగా దేవుడు నిన్ను ఘనపరచును గాక. కనుక ప్రభువుని వేడుకుందాం. దేవుడు గంభీరమైనటువంటి ఆలోచన కర్త అయి ఉన్నాడు.
దేవుని శాసములే విశ్వాసిక ఆలోచన. ఇదిగో నీ వాక్య ప్రకారం జీవించేటువంటి ఆలోచన నాకు దయచేయి అని ప్రభువుని వేడుకుందాం. ఇదిగో నీ వాక్యానుసరైనటువంటి బ్రతుకు నాకు దయచేయి, నీవు లేకపోతే నేను లేను ప్రభు అని ప్రభువుని వేడుకుందామండి. ప్రార్థిద్దాం. ఇదిగో ఆశ్చర్యమైన ఆలోచన శక్తి గలవాడు దేవుడు మనకుంటే చాలండి. ఈ లోకములో ఏ ఉన్నా మనకు అక్కర్లేదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, మన తండ్రి అయిన మన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, కాపాడుచున్న దేవుడు, తన కృపలో స్థిరపరుస్తున్నటువంటి దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉంటే చాలని ప్రభువుని వేడుకుందాం. ఆయన శక్తిని పొందుకుందాం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడదాం. ఆ శక్తి దేవుని ఆలోచనలో మనల్ని నడిపిస్తుంది, దేవుని ఆలోచనలో మనల్ని బలపరుస్తుందని గమనిద్దాం. సత్య స్వభావ ఆలోచనలు నెరవేర్చితివి. మేము సత్యముగా ఆలోచించి ఆ కార్యము జరిగించగలిగితే అది నెరవేర్చు దేవుడు నీవై ఉన్నావని ప్రభువుని వేడుకుందామండి. ఆలోచన విషయంలో నీవు గొప్పవాడవ దేవా. నిజమే తండ్రి, మానవాళి విషయంలో నీవు చేసిన గొప్ప ఆలోచన బట్టి స్తోత్రాలు. మాకు ఏవేవి కావాలో సమస్తం మీరు ముందుగానే స్థిరపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆలోచన మాకు దయచేయండి. ఇదిగో క్రీస్తే ఆలోచనకర్త అయి ఉన్నాను తెలియపరిచావు తండ్రి. నిజమైన ఆయన ప్రభా, మీరు ఆలోచనకర్త అయి ఉన్నారు. ఇదిగో ఆనాడు ప్రవక్తలు తెలియపరిచిన రీతిగా మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నారు, సమాధానకర్తకు అధిపతి అయి ఉన్నారని అతనికి పేరు పెట్టబడినని తెలియపరిచారు. కనుక మీ ఆలోచన కాదు, దేవుని ఆలోచనలు, మా ఆలోచన కాదు, మీ ఆలోచనలు మా పక్షాన్ని మీరు జరిగించండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలో ప్రార్థిస్తుండగా నీ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన, ప్రతి శోధన యేసు నామములో మీరు తొలగించుదురుగాక. ఇదిగో నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడిన తీర్మానం ఇప్పుడే నీ బిడ్డలు పొందుకుందురుగాక. ఇదిగో ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు నాతో ఉంటే చాలు, ఆయన కృప చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన కాపుదల చాలు, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు అనేటువంటి ఆ ఆలోచన దేవుడు మనకి స్థిరపరచును గాక. ఇదిగో ఈ లోకంలో ఏ ఉన్నప్పటికీ మనతో ఏవి రావు. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేము. కానీ మన క్రియలు దేవుని దగ్గరికి వెళుతూ ఉంటాయి. మన జీవిత దినములు, మనం జీవించినటువంటి జీవిత దినములు లెక్క దేవుని దగ్గరికి వెళుతుంది కనుక ఆలోచనకర్తమైన దేవా, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మీరు మా కృప దయచేయని ప్రభువుని వేడుకుందామండి. అందరం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఆలోచనకర్తమైన మా తండ్రి, దేవుని యొక్క ఆలోచన సంకల్పం మనుషుల పట్ల ఏమై ఉన్నదనేది బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మా హృదయంలో ఆలోచనలు అనేకమైన ఉంటాయి, కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు ప్రభా. మా హృదయం నిండా నీ వాక్యపు ఆలోచనలు మీరు ఉంచుదురుగాక. మా హృదయాన్ని మీరు శుద్ధి చేయుదురుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచిదని తెలియపరిచాం. ఇదిగో ఈ లోకంలో మేము మిమ్మల్ని చూడకపోయినప్పటికీ ఒకానొక దినమున మా హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, మేము వాక్యానుసారంగా జీవిస్తే, నీ వాక్యపు ఆలోచన కలిగి మేము ఉండగలిగితే మిమ్మల్ని పరలోకము చూసే గొప్ప ధన్యత మీరు మాకు దయచేస్తానని తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ ఆలోచనలతో మమ్మల్ని మీరు నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కలిగి ఉన్నటువంటి తండ్రి భక్తిని మీరు మాకు దయచేయండి తండ్రి. మా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు మాకు అవసరం లేదు ప్రభా. నీ ఉన్నతమైనటువంటి ఆలోచన భక్తిలో మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించి వారికి మీరు జవాబు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కృపతో మీరు నింపండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ 3వ ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు ముందుగానే వచ్చి నిన్ను ఆరాధించారు, పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు, మీకు స్తోత్రాలు. చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నందుకు వందనాలు. పాడిన ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే మేము లేము నాయన తండ్రి. నీ ఉన్నతమైనటువంటి కృపతో ఇంతవరకు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఎవరికి ఏ రకమైనటువంటి అనారోగ్యం ఉందో యేసు నామములో మీరు ఇప్పుడే స్వస్థపరచుదురుగాక. ప్రతి బలహీనతలు మీరు తొలగించుదురుగాక. ప్రతి నిందలు మీరు తొలగించుదురుగాక. ప్రతి సమస్యలు మీరు తొలగించుదురుగాక. ఇదిగో నీ వాక్యపు ఆలోచన
ఇప్పుడే 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 మీరు బిడ్డలు కలిగి ఉంటానని మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు విన నీ బిడ్డల జీవితాల్లో నీ వాక్యము వారి హృదయంలో ఫలించడానికి మీరు కృప దయచేయండి. నీరు కట్టి ఫలించేటువంటి అనుభవం దయచేయండి. నీ బిడ్డలు తిరిగి సన్నిధి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, గృహాలకి వెళుతున్నప్పుడు, ఇదిగో ఆలోచనకర్త అయిన దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఆలోచన నేను కలిగి ఉండాలి, తద్వారా నేను నా కుటుంబము దీవించబడిద్దని ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రాంత వాసులు మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇదిగో నీ బిడ్డలందరి పక్షాన మీరే తోడే ఉండి నీ ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, అనారోగ్యములు ఉన్న వారిని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. ఇంకా రక్షణ పొందిన బిడ్డల్ని నీ గొప్ప రక్షణ పొందుకోవడానికి కృప చూపించండి తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారు, కుటుంబాల గలిబిలు, కుటుంబాల సమస్యలు మీరు తీర్చండి ప్రభా, సమాధానపరచండి తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడై ఉండి మీరే మమ్మల్ని నడిపించి మీరే మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అందరం చేద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తియు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును దేవుని ఆలోచన సంకల్పము నెరవేర్చులాగున, నీ బిడ్డల్లో కలిగి ఉన్నటువంటి ఆలోచన దేవుడు సరైనటువంటి రీతిలో వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చులాగున దేవుని ఆలోచన కలిగి ఉండేటువంటి అటు గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేసి ప్రభువు మనల్ని నిండారా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు పేరున అందరితో వందనాలు తెలియపరచుకోవాల్సి తెలియపరుస్తున్నాను.